వాక్యం కాకుండా వేరేది వచ్చింది. దీని ప్రభావం తమరికి తెలియదు. మనుషుల మాటలతో ఇంకొకరిని మార్చమనండి. స్టేజ్ మీద పడేస్తూ ఉంటారు కదా పాస్టర్లు, చాలామంది పడేస్తూ ఉంటారు కదా. ఒక ఆయన అడిగాడు అనమాట, భార్యను పడేయమని చూద్దామని. అంత బలమైన వర్గం ఎవరండి వాళ్ళని అనింది బలహీన ఘటం అని? ఘటమే బలహీనం, తత్తిమ అంతా కూడా. ఘటం అంటే శరీరం, శారీరకంగానే బలహీనలు. భర్తను కంటి చూపుతో కంట్రోల్ చేయగలిగినటువంటి గొప్పవాళ్ళు వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళు చాలా వినమ్రులు, ఒప్పుకోరు వాళ్ళు. అవునా కాదా? మన మాట ఏ భర్త అయినా వాళ్ళ భార్యను మార్చగలమో చెప్పండి? నీ మాటతో. నీ మాటకంత సీన్ లేదు. అందుకే నువ్వు ప్రసంగం చేసినప్పుడు నీ మాటలు కాదు, నీ మాటలు కట్టిపెట్టి దేవుని మాటలు మాట్లాడాలి. దేవుని మాటలే గొర్రెల్ని బతికిస్తాయి, పోషిస్తాయి, తప్పుడు బోధల నుంచి కాపాడుతాయి, ప్రతి పాపం నుంచి కాచుకుంటుంది. నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని మాటే ఒక తాగుబోతుని మారుస్తుంది, ఒక వ్యభిచారిని మారుస్తుంది, ఒక హంతకుడిని మారుస్తుంది, ఒక భార్యను కూడా హింసించేవాడిని మారుస్తుంది, ఒక పేకాట ఆడేవాడిని మారుస్తుంది, ఒక అవినీతి లంచగొండే ఆఫీసర్ని మారుస్తుంది, ఒక భూత వైద్యుడిని కూడా మారుస్తుంది, ఎవరినైనా మారుస్తుంది. ఇది మొదటి కన్విక్షన్.